వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు మేధావి అన్నట్టుంది ఫాతిమా కాలేజీ వ్యవహారంలో హైడ్రా చీఫ్ రంగనాథ్ గారి స్టేట్మెంట్. అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక చర్యల గురించి ఆలోచిస్తారట. సామాజిక కోణంలో ఆలోచిస్తే పేదలు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఆ సంస్థ జోలికి పోవట్లేదట. సలకం చెరువులో కట్టిన మాట వాస్తవమట, అక్రమ నిర్మాణం వాస్తవమట, కానీ అందుకు చర్యలు తీసుకోలేదట. అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక చూస్తారట. క్రిందసారి అకాడమిక్ ఇయర్ ఏమైపోయింది అంటే టోటల్గా అందులో చదివే విద్యార్థులందరిది పూర్తయిన తర్వాతన అంటే ఇక జీవితంలో ఇంకెప్పుడు చేస్తారు? పోనీ ఇప్పుడు ఏమన్నా ఒక రూల్ పెట్టారా? ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళని ఎవరిని జాయిన్ చేసుకోవద్దు, ఇప్పుడున్న సెకండ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్ వాళ్ళు వాళ్ళది అయిపోవాలి, పాసింగ్ అయిపోవాలా, ఆ తర్వాతన మేము పగల కొడతామని ఏమైనా చెప్పారా? అట్లాంటి రూల్ ఏమైనా చేశారా? లేదు కదా. ఇంకప్పుడు అకాడమిక్ ఇయర్ ఎప్పుడు అవుతుంది? క్రిందట ఏడాది అదే చెప్పారు, అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ అకాడమిక్ ఇయర్ అని చెప్తున్నారు. ఎవరి కోసం ఈ నాటకాలు? కొన్ని సామాజిక కోణం, పేదలకు సంబంధించినటువంటిది అన్నటువంటి. వెరీ గుడ్. మరి ఆ లెక్కనైతే చెరువుల్లో అదేది విల్లాలు కట్టుకునేటటువంటి వాళ్ళు కూడా కట్టించిన బిల్డర్ హ్యాపీ, కొనుక్కున్నటువంటి వాడు అప్పు తీసుకున్నాడే వాడి సామాజిక బతకేంటి? బంధువులందరి సమక్షంలో గృహప్రవేశాలు చేసి కొట్టేసినప్పుడు సామాజిక కోణం కనిపించలేదా? ఎంత కష్టపడితే వాళ్ళ జీవితకాలం సంపాదన అంతా తెచ్చి అక్కడ పోస్తే నిర్మోహమాటంగా ధ్వంసం చేసి పడేసి, అదేమంటే బిల్డర్ చేసిన తప్పులకు వీళ్ళని శిక్షించినప్పుడు సామాజిక కోణం కనిపించలేదా? వాళ్ళ సామాజిక జీవితం కాదా? పేదల కొంపలు కూల్చేసినప్పుడు కొంప అనకూడదు, కానీ ఇప్పుడు మనం చేస్తున్న చేష్టలకి కొంప అని కాకుండా అంత దుర్మార్గంగా చూస్తున్నామే, అప్పుడు కనిపించలేదా? మధ్యతరగతి బ్రతుకు, వాళ్ళ జీవితంలో కష్టపడి సంపాదించుకున్నటువంటి సేవింగ్సు ప్లస్ అప్పు తీసుకుని కట్టిన ఇళ్ళు కూల్చినప్పుడు సామాజిక కోణం కనిపించలేదా? వాళ్ళందరూ మనుషులు కాదా? ఏం ఓవైసీ మనిషా? ఓవైసీ మరి దర్జాగానే ఉన్నాడు కదా. వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీలో చదువుతున్నటువంటి వాళ్ళలో పేదలు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎవరు? అంటే ప్రజల్ని వెర్రి వేదవల్ని చేసేటటువంటి నాటకాల ఎంతకాలం పాటు ఈ నాటకాలు ఆడతారు? ఇంతవరకు హైడ్రా అనేటటువంటిది నేనే చాలా సమర్థించా మొదట్లో, అక్రమ నిర్మాణాలకు సంబంధించి. చివరికి ఇప్పుడు అది కేవలం రాజకీయ కక్ష సాధింపులు, మనకి డబ్బులు కట్టనటువంటి అంటే ప్రభుత్వానికి డబ్బులు చెల్లించే బిల్డర్లకి తోడుపుగా డబ్బులు కట్టలేనటువంటి వాళ్ళకి రాక్షసత్వంతో అణచివేసే అరాచకంగా ఇప్పుడు జరుగుతోందా? అంటే బలం ఉన్నటువంటి వాడు, ధనం ఉన్నటువంటి వాడు, పవర్ ఉన్నటువంటి వాడికేమో కాపలాగేస్తారా? మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతిలో కూడా అట్లాంటిది లేని వాళ్ళని తొక్కేస్తారా? పేదవాళ్ళని నాశనం చేసేస్తారా? ఇదా హైడ్రా? ఎందుకా హైడ్రా? చాలా దుర్మార్గమైనటువంటి మాటలు.